బేల మండల కేంద్రంలో పత్తి కొనుగోలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అడ్డూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్ పాటిల్తో కలిసి ప్రారంభించారు. గత సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి రైతులు పండించిన పత్తిని సీసీఐ కొత్త నిబంధనలతో కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తుంది. సీసీఐకి పత్తిని అమ్ముకోవాలంటే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని రూల్ పెట్టింది. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12% వరకు ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతు ధర 8,110 రూపాయలను ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పత్తిని ఎలాంటి తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు అశోక్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులతో పత్తి పంటల్ని కాపాడుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. రైతు సోదరులు కూడా సీసీఐ ప్రకటించిన మద్దతు ధరను పొందాలంటే నాణ్యమైన పత్తిని ఇంటి వద్ద ఆరబెట్టి తేమ శాతం 12 లోపల ఉండేలా చూడాలని రైతులు కోరారు. మార్కెట్కు వచ్చే అన్ని పత్తి వాహనాలకు అధికారులు ఒకేసారి తేమ పరీక్ష చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కోరారు. మార్కెట్ యార్డ్లో జిన్నింగ్లో ఏదైతే సీసీఐ పత్తి కొనుగోలు చాలా అయిందో దీనికి నిన్న మొన్న రైతులు నింపుకొచ్చిండ్రు. అది 16, 17 చూపెడుతున్నది, 18 దాకా చూపెడుతున్నది. కాబట్టి ఇవి ఖాళీ వేసినాక కూడా వాళ్ళు వేసుకుంటూ 4-5 దిగిపోతే వాళ్ళకి ఎండ వెళ్ళింది. ఇక దాన్ని ఇది వద్దు అది వద్దని వాళ్ళు సీసీఐ ఆఫీసర్లు మాత్రం ఇది అంటే మంచిగా ఉండదు. ఒకటి ఫస్ట్ బండి కాడికి వెళ్ళి 100 బండ్లు తీసుకుంటారు కదా, ఆ బండ్లు ఉన్నాయని పొద్దున షెకాబ్ వేసుకోవాలి. షెకాబ్ వేసినాక సాయంత్రం ఇయ్యాల నింపుకొచ్చినాయి వస్తాయి. 18 ఉన్న 12 దాకా వస్తాయి. ఇక అవి పెట్టి ఉన్న బండ్లు పూర్తిగా 10 చూస్తాం, 30 చూస్తాం, తర్వాత సాయంత్రం 30 చూస్తామంటే అది కుదరది. రైతు తరపున రైతు బిడ్డగా నేను ఒక చైర్మన్గా నేను మాట్లాడేది రైతుల తరపున ఉంటాం మేము. ఎందుకంటే కంపల్సరీ 100 బండ్లు చెకప్ చేసుకోవాలి వచ్చంటే. తర్వాత సాయంత్రం తక్కువైతే వచ్చిన కొద్దీ తీసుకొని ఒక రైతులకు కూడా పత్తి ఎక్కువ కాటన్ వెళ్ళట్లేదు, తక్కువ వెళ్ళేట్టున్నది. మొన్నటి మనసుకు దీనికి పత్తులని జడిపోయినాయి. కాబట్టి నిబంధనలకు వినురంగా మాత్రం తీసుకొని ఒక రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. అన్న మీరు కూడా మీదికి వెళ్ళి కూడా రైతులు కూడా కొంచెం తేమ తక్కువ చేసుకొని మనం కూడా తీసుకొస్తే మంచిగా ఉంటుంది. మనం కూడా రోడ్ల మీద తక్లీఫ్ పడే అవసరం ఉండదు. రైతు అన్నలందరికీ రైతు బిడ్డగా నేను కోరుకుంటున్నా.